బాపు రమణులు ఎంతో ఇష్టపడి రూపొందించిన చిత్రం, నేరేళ్ల రామలక్ష్మి అందించిన కథ ఆధారంగా రూపొందిన గోరంత దీపం. కళాభినేత్రి వాణిశ్రీ మేకప్ లేకుండా నటించిన ఈ చిత్రంలో ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, సజ్జాద్ హుసేన్ అందించిన నేపథ్యం సంగీతం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాగే బాపు గారు ఈ చిత్రంలో ఒక అద్భుతమైన సన్నివేశ గీతాన్ని అపూర్వంగా చిత్రీకరించారు. మహదేవన్ గారు హెచ్ఎంవి కోసం రూపొందించిన హనుమాన్ చాలీసా శ్రీరామ గానామృతం ఆల్బంలో ఆరుద్ర గారు రాసిన ఆ పాటని ఎంపిక చేసి ఈ చిత్రంలోని అపురూపమైనటువంటి సన్నివేశానికి ప్రాణం పోశారు. ఈ పాటని విన్నటువంటి గేయ రచయిత సీనారాయణ రెడ్డి గారు భావోద్వేగాన్ని ఆపుకోలేక వెంటనే ఆరుద్ర గారికి ఫోన్ చేసి ప్రశంసల వర్షాన్ని కురిపించారట. మహదేవన్ గారు ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన ఆర్కెస్ట్రైజేషన్ చేసిన ఆ సుశీలమ్మ గీతాన్ని మనకిప్పుడు వినిపిస్తోంది రమ్యా బెహ్రా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. అడవిలో పల పక్షినైతే అతివ సీతను కాచనా, అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా. కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా, కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు, గట్టి పోచను శరము చేసి ఘనత రాముడు చూపగా. కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు, గట్టి పోచను శరము చేసి ఘనత రాముడు చూపగా. మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా, మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా, మద మత్సరమ్ములు రేపగా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, పోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా.
కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. చిన్ని మాట నాకు భలే నచ్చింది. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల రచన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రాంబిర్యాల గారు, మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు.